గురువుగారు, చావు తప్పి కన్నులు అట్టుపోవటం అనే దాని అర్థం ఏమిటి? ఇది లోకంలో ఎలా వ్యాప్తిలోకి వచ్చింది? చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఇది మన తెలుగువాడు అద్భుతంగా వాడేటువంటి జాతీయం. ఇది ప్రధానంగా కుమారుల భట్టు, అంటే ప్రతి జాతీయం వెనకాల మన సంస్కృతిలో సంబంధించినటువంటి ఒక కథ మనకు కనపడుతూ ఉంటుంది. ఈ చావు తప్పి కన్ను లొట్టబోయిన దాని వెనకాల కుమారుల భట్టు అనేటువంటి వాడి కథ మనకు కనపడుతుంది. ఈ కుమారుల భట్టు వేదం సత్యమా కాదా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు వేదము సత్యమే కానీ అని కొంచెం సందేహించట. అంటే నిజంగా గనక వేదం గనక సత్యమైతే నా ప్రాణాలు పోకుండా ఉండుగాక అని అనుకున్నాడు. పైనుంచి కింద పడుతూ ఎవరో తోసేశారు. పైనుంచి కింద పడుతూ నిజంగా వేదం గనక సత్యమే అయితే నా ప్రాణం పోకుండా ఉండుగాక అని. అప్పుడు ఆ కింద పడుతున్నటువంటి కింద పడ్డాడు, కానీ ప్రాణం పోలా, కానీ వాడు కన్ను పోయింది. అంటే ఏంటి? వేదం సత్యమే అని అనలేదు, వేదం కనుక సత్యమే అయితే చావు తప్పి కన్ను లొట్టబోయింది. అక్కడ వచ్చింది. అంటే వాడికి చావు రాలేదు, కానీ కన్ను లొట్టబోయింది. లొట్టబోవటం అంటే ఏంటి? గుడ్డివాడడం. లొట్ట అనే పదానికి అర్థం ఏంటన్నమాట? గుడ్డివాడు కావటం. కాబట్టి చావు తప్పిపోయింది, కానీ వాడి కళ్ళు, ఒక కన్ను వాడికి గుడ్డివాడి కింద మారిపోయాడు. కాబట్టి పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. అది ఇక్కడ మనకి ఈ జాతీయం మనకు అందజేస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఏ విషయంలో అయినా సరే పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే దాన్ని కొంచెం నమ్మి కొంచెం నమ్మకుండా, అట్లా అర్థ సంశయం ఈ రకంగా కనుక ఉంటే జీవితంలో నువ్వు బాగుపడలేవు. నిండు మనస్సుతోటి వాళ్ళు ఏం చెప్తే అది పూర్తిగా నిజమే. ఆయన నాకు పెద్ద ఆయన చెప్తున్నాడు, ఎంతో అనుభవ పరిపూర్ణతతోటి నాకు చెప్తున్నాడు, కాబట్టి నేను దాన్ని ఆచరిస్తాను, అందులో నేను ఎటువంటి సందేహం పెట్టుకోను. సంశయాత్మ వినశ్యతి అని ఒక మాట ఉంది. సంశయంతో కనుక ఉంటే నిజమేనంటావా? ఎందుకంటే ఇది ఆధునిక సమాజంలో మనలో చాలామందికి వస్తున్నటువంటి ఇబ్బంది. అటు ప్రాచీన సంస్కృతిలో సంప్రదాయంలో ఏ విషయాలైతే ఉన్నాయో వాటిని నమ్మటానికి వెంటనే మన మనస్సు, ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి మనస్సు వెంటనే ఒప్పుకోవటానికి ఇష్టపట్టల్లా, సంశయం వచ్చేస్తుంది. ఈ సంశయంతో దాన్ని పూర్తిగా ఆమోదించలేకపోతున్నాడు. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టురా, ఊరికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోండి అని అంటే దండం పెడితే అవుతుందా? వెంటనే ప్రశ్నే వెయ్యకుండా ఉండలేకపోతున్నాడు. ఈ దండం పెట్టినంత మాత్రాన మన పనులు అవుతాయా? గుళ్ళోకి వెళ్ళు, రోజు ఇది చదువు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఇక వాటిని రెండవ పక్షం, ఎందుకంటే ప్రమాణాల్లో అత్యుత్తమమైన ప్రమాణం అంటే రుజువు కింద చూపించేటువంటి ఆధారభూతాలైనటువంటి వాటిల్లో అత్యుత్తమైనటువంటిది ఆప్త ప్రమాణము అని చెప్పారు. ఆప్త ప్రమాణం అంటే మనకి ఎవరైతే ఇష్టలో, మన హితం కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటిది ఆప్త ప్రమాణం. వాళ్ళు చెప్పారు, రోజు గుడికి వెళితే నీకు ఇలా మంచి జరుగుతుంది అని. ఇక అంతే, వెళితే జరుగుతుందా లేదా ఆయన చెప్పాడు, వెళ్తున్నాను, నాకు మంచి జరుగుతుంది. ఈ భావనతోటి ఉండాలి కొన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో ఉండమని కదా నా ఉద్దేశం. కొన్ని విషయాల్లో వాళ్ళు ఏం చెప్తే దాన్ని రెండవ మాట లేకుండా, సంశయం లేకుండా ఉండాలి. లేకపోతే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అవుతుందని చెప్పి కుమారుల భట్టు అనేటువంటి ఒక గొప్ప విద్వాంసుడి కథ ద్వారా మన సంస్కృతి మనకి చెప్పింది. కాబట్టి అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా రెండో ప్రశ్న లేకుండా ఈ సంస్కృతిని మన వాళ్ళందరూ కూడా ఆమోదింతురు గాక.